ఉండవల్లి గారు ఈరోజు బయటకు వచ్చి అది అంబటి రాంబాబు గారు అంటే అమ్మనాబూతులు తిట్టినటువంటి ఒక ఆయన పరామర్శించి బయటికి వచ్చి లడ్డు గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలంటారు? ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే కొంచెం లా కూడా చదివినట్టున్నాడు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో కూడా ఆయన పేరు నమోదు చేసుకున్నాడు అడ్వకేట్గా. మరి అటువంటి వ్యక్తి మరి తిరుపతి లడ్డు గురించి మరి ఇటువంటి కామెంట్లు ఎందుకు చేశాడో మరి నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు వెరీ లెస్ అంటే పంది కొవ్వు ఉన్నదా లేదా అని టెస్ట్ చేయిస్తే ఎవరు వైవి సుబ్బారెడ్డి టైంలోనే వెరీ లెస్ అని వచ్చింది. అంటే వెరీ లెస్ అంటే ఉండవల్లి అరుణ్ కుమారు లేదు అని అర్థము అంటాడు. లేదు అని అర్థం అంటే నిల్ అని రావాలి కదా. వెరీ లెస్ అంటే ఉన్నట్టే కదా. వెరీ లెస్ అంటే తక్కువ ఉన్నట్టు అని కదా అర్థం. వెరీ లెస్ అంటే లేదు అని అర్థం అని. మరి నాకు అంత పెద్ద నేను అంత చదువుకోలేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ చదువుకున్నన్ని చదువులు నేను చదువుకోలేదు. ఆయన చదివినన్ని పుస్తకాలు కూడా నేను చదవలేదు. ఆయనకున్నంత న్యాయశాస్త్ర పరిజ్ఞానం కూడా నాకు లేదు. వెరీ లెస్ అంటే అంటే వెరీ లెస్ అంటే లేదు అని అర్థమా? ఇది ఒక్కటే చెప్పమని నాకు. ఇంకా అందులో తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో తడకి అందరూ వచ్చి పంది కొవ్వు పంది కొవ్వు పంది కొవ్వు అంటున్నారు. అది పంది కొవ్వు అంటే నాకు వికారంగా ఉంది అంటే నీకు వికారం కలిసి వచ్చావు కదా. కలిపినోడిని నువ్వేం చెప్పావు? వైవి సుబ్బారెడ్డిని నువ్వు ఏం చెప్పావు? పొద్దున్న లేస్తే పూజలు చేస్తాడు, గోపూజ చేస్తాడు, ఆయన ఇంటి ముందర ఆవులు ఉంటాయని చెప్పావా లేదా ఉండవల్లి అరుణ్ కుమార్? ఇప్పుడు ఏం చేశాడు? అందులో లబ్సా లీనియర్ ఆల్కలైన్ బెంజైన్ సల్ఫోనిక్ యాసిడ్ లబ్సా కలిపాడు. ఏముంది ఇందులో? ఇది దేనికి ఉపయోగిస్తారు? టాయిలెట్ క్లీనర్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారంటే నువ్వు మేధావి వచ్చి బయటకు వచ్చి ఏం చెప్తున్నావు? ఆ సిరమిక్ తోటి కప్పులు కూడా తయారు చేస్తారని చెప్తావు. సిరమిక్ తయారు చేశారు, సిరమిక్ తోటి చేశారని చెప్పారా? లప్సా కలిపారా నెయ్యిలో అని చెప్తూ ఉంటే కమోళ్ళు దాంతో పింగాణితో చేస్తారు, మనం తాగే కప్పులు కూడా పింగాణితో చేస్తారని చెప్తావు. ఏం అడ్వకేట్ ఇదేనా? నువ్వు అడ్వకేట్ నువ్వు నీ అడ్వకసీ ఇదేనా? కమోడు గురించి కాదు మాట్లాడింది, ఆ కమోడుని క్లీన్ చేసే పదార్థం దాని గురించి మాట్లాడింది. లప్సా కలిసింది కమోడ్లో కాదు, కమోడు క్లీన్ చేసే పదార్థంలో. ఆ పదార్థాన్ని తయారు చేస్తారు. ఈ టాయిలెట్ క్లీనర్లు ఉంటాయి కదా, వాటిని తయారు చేస్తారు లప్సాతోటి. నెయ్యి కాంట్రాక్ట్ ఇస్తే అది ఈ లప్సా కలిపి తీసుకొచ్చి ఇచ్చాడని చెప్తూ ఉంటే నేను తడతడకి పంది కొవ్వు అనమాకండి, మాకందరికి బాధ వేస్తుందంటే కలిపినోడు నీ పక్కనే ఉంటాడు కదా. నీకు రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చానని చెప్పావు కదా, రోజు వెళ్ళి టిఫిన్ చేస్తా అన్నావు కదా, ఆయన ఆవుల్ని పూజిస్తాడని చెప్పావు కదా. ఆయన భార్య ఆవుల్ని పూజ చేస్తారు, ఆవుల్ని పెంచుకుంటారు, పూజ చేయందే బయటికి రాడు అని నువ్వు చెప్పావు. గ్రహణం రోజుట ఆయన స్నానం చేయకుండా అన్నం తినట్ట. మరి ఇదేంటి? లప్సా ఎందుకు కలిపాడు? జంతు కొవ్వు లేదు అని ఈ ఉండవల్లి అరుణ్ కుమార్కి ఎవరు చెప్పారు? జగన్ చెప్పాడా? సుబ్బారెడ్డి చెప్పాడా? లేకపోతే ఈయనెళ్ళి పరామర్శించి వచ్చిన అంబటి రాంబాబు చెప్పాడా? లేకపోతే సినిమా యాక్టర్ రోజా చెప్పిందా? ఎవరు చెప్పారు నీకు? వెరీ అంటే 10 కన్నా వాల్యూ 10 కన్నా తక్కువ ఉంటే మేము కనిపెట్టలేము, మా దగ్గర ఆ పరికరాలు లేవు అని చెప్పి వాళ్ళు చెబితే, 10 కన్నా తక్కువ ఉంటే 10% కన్నా తక్కువ కలిపితే మేము కనిపెట్టలేము అని చెబితే నువ్వేం చెప్తావు? వెరీ లెస్ అంటే లేదు అని అర్థం అంటావు.
వెరీ లెస్ అంటే లేదని ఎవరు చెప్పాడు నీకు? తడతడకి వచ్చి చంద్రబాబు గురించి కూడా ఏదో చెప్తున్నాడు. ఇంత బరస్ట్ ఎప్పుడు కాలేదు. మరి వెంకటేశ్వర స్వామి అందులో నెయ్యిలో తీసుకొచ్చి అన్నీ కలిపితే నువ్వు అసలు అది నెయ్యి కాదు, ఒక రసాయనాలు కలిపిన నెయ్యి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి పెడితే ఆవేశం రాదా? నీలాగా వెళ్ళి వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళి టిఫిన్ తిని వచ్చే ఓపిక మాకు లేదు కదా. నీలాగా వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళి పొద్దున సాయంత్రం టిఫిన్లు భోజనాలు చేసి వచ్చేంత తీరిక ఓపిక మాకు లేవు. అరే సుబ్బారెడ్డిని వెనకేసుకొస్తున్నావు నువ్వు. ఏం మాట్లాడు? అంబటి రాంబాబుని ఎందుకు పరామర్శించావు నువ్వు? అంబటి రాంబాబు ఏమన్నాడో తెలీదా నీకు? అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని ఏమన్నాడు? చంద్రబాబు నాయుడిని అంటమే కాదు, అంబటి రాంబాబు మీద 14 కేసులు ఉన్నాయి. ఆ కేసులేంటో అడ్వకేట్గా నువ్వు చూసావా? అవి అన్ని ఒక్కొక్క కేసు పోలీసుల్ని అడ్డుకున్నవి, విధి నిర్వహణలో పోలీసులను అడ్డుకున్న కేసులు అవి. అడ్వకేట్గా నువ్వు వకాలత్తు పుచ్చుకొని నువ్వు ఎవరి తరఫునన్నా వాదించుకో. వకాలత్తు నీకు ఇవ్వలేదు కదా, నువ్వెందుకు వాదిస్తున్నావు? నువ్వెందుకు ఈ వైవి సుబ్బారెడ్డి తరఫున నువ్వెందుకు వాదిస్తున్నావు? అంబటి రాంబాబు తరఫున నువ్వెందుకు వాదిస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి తరఫున నువ్వెందుకు వాదిస్తున్నావు? కెమికల్ కలపటం కరెక్టా? లప్సా కలపటం కరెక్టా? ఇది చెప్పాలి నువ్వు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వచ్చి అంత రకరకాలుగా చంద్రబాబు నాయుడు బరస్ట్ అయిపోయాడు. ఆయనకి ఎందుకు రాంగ్ బ్రీఫింగ్ ఇచ్చారో అధికారులు. ఎవడు రాంగ్ బ్రీఫింగ్ ఇచ్చింది? ఎన్డీటీపీ రిపోర్ట్ చూసావా? ఎన్డీటీపీ రిపోర్ట్లో ఏముందో చదివావా? సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో ఏమున్నదో నువ్వు చూసావా? ఛార్జ్ షీట్ మొత్తం చదివావా? చివరి కంక్లూజన్స్ ఏమున్నాయో చూసావా? సల్ఫ్యూరిక్ యాసిడ్తో క్లీన్ చేసే పదార్థాలు తీసుకొచ్చి అందులో కలిపారు. ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ తీసుకొచ్చి కలిపారు అందులో. ఎన్ని కలిపారు? అది నీ పర్వాలేదా? తిందామా అవి కూర్చొని? అవి తినాలంటే తిను, అంతేగాని తిరుపతి లడ్డూలో కలపటం ఏంటి? తిరుపతి లడ్డూలో కలిపితేట తడవకి అది చెబుతుంటే లడ్డు పవిత్రత పోతుందట. కలిపితే పవిత్రత పోదా? కలిపితే పవిత్రత పోలా. కలిపితేట ఎవ్వరికి చెప్పకూడదుట. వాడు కలిపేవాడు కలుపుతాట, కానీ అది పట్టుకున్నవాడు మాత్రం ఎవరికి చెప్పకూడదుట. వాడు కలిపేవాట అసలు బాజాబ్తా కలుపుతాట, అందులో అడిగేవాడు అడగకూడదుట. నువ్వు ఎట్ట కలుపుతావా అని ఎవడు అడగకూడదుట, ఎవడు చెప్పకూడదుట బయటికి. బయట చెబితేనే రిపోర్టులో వస్తేనే మొత్తం క్రిస్టియన్ లాబీ అంతా ఎగబడుతున్నది హిందూ సమాజం మీదకి. ఉండవల్లి అరుణ్ కుమార్ చూడు ఒకసారి మొత్తం సమాజం మొత్తం మత ప్రాతిపదికన డివైడ్ చేస్తున్నది ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి చూడు. వాళ్ళ మేనత్త విమలమ్మ ఏం చెబుతుందో చూడు ఒకసారి. ఆ వీడియో కావాలంటే చూడు ఒకసారి, యూట్యూబ్లో చాలా చోట్ల ఉంది. ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి ప్లే చేయండి. జగన్ బాబు మేనత్తగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మన క్రైస్తవ సహోదరులందరూ మనమందరం కూడా సేఫ్గా ఉండాలంటే, చక్కగా స్వతంత్రంగా ఆరాధన చేసుకోవాలంటే, మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ లబ్ధి పొందాలి అంటే జగనన్న ప్రభుత్వం రావాలి అని మనందరికీ తెలుసు. కాబట్టి మనమందరం కూడా ప్రార్థనతో ఈ విజయాన్ని సాధించుకోవాలి అని ప్రభు నామంన మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నాను. ఏం చెప్పింది విమలత్త ఏం చెప్పింది? వెళ్ళు పో, ఓటైపో. ఉండవల్లి అరుణ్ కుమార్ నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓటేసి గెలిపించుకో, చేతైతే గెలిపించుకో. హిందువులు ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. హిందువులే కాదు, నిజాయితీగా ఉండే క్రిస్టియన్ కూడా ఎవడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడు. మొత్తం సమాజం మొత్తాన్ని విధ్వంసం చేస్తున్నాడు. అందుకని నిజాయితీగా ఉన్న క్రిస్టియన్లు కూడా ఓటేయరు జగన్మోహన్ రెడ్డికి.
ముస్లింలు నిన్నెవరో ఒక ముస్లిం మహిళ చెప్తుంటే విన్నా నేను. మేము ముస్లిం మహిళ చెప్తున్నది, మేము మా ఆరాధ్య దైవం అండి వెంకటేశ్వర స్వామి, మేము ఎప్పుడు కొండకెళ్తుంటాం, మేము కొండకెళ్తుంటాం, ఆయన్ని పూజిస్తూ ఉంటాం, ఆయన ప్రసాదంలో కల్తీ చేయటం ఏంటండి మాయరోగం కాకపోతే అని తిడుతున్నది. ముస్లింలు తిడుతున్నారు, నిజమైన క్రైస్తవులు తిడుతూ ఉన్నారు. నీ డబ్బులున్న క్రైస్తవ లాబీతోటి నువ్వు విష ప్రచారం చేస్తూ దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే లడ్డులో ఆ కల్తీ కలిస్తే ఏముందండి, ఏమన్నా ప్రమాదమా అని అడిగే వాళ్ళని వీళ్ళ సంగతి కూడా చూస్తారు. మొత్తం హిందూ సమాజం మొత్తం చూస్తుంది. Please subscribe to Leo News for more videos.